హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. భయ్యా, అపోలో ఫార్మసీ చూసింటారు, అపోలో ఫిష్ చూసింటారు, అపోలో హాస్పిటల్ కూడా చూసింటారు సిటీస్లో. కానీ అపోలో సర్కస్ అయితే ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు మన మదనపల్లిలో. కొత్తగా అయితే ఈ అపోలో సర్కస్ అయితే పెట్టినారు. ఇందాక మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా ఇందులో ఒక్కటి తక్కువైంది. ఆ ఒక్కటి ఏంటనుకుంటున్నారా? ఏంట్రా అంటే అనిమల్స్. మనకు చిన్నప్పటి నుంచి సర్కస్ అంటే గుర్తొచ్చేది ఏంట్రా అంటే అనిమల్స్ భయ. ఎలిఫెంట్స్ కానీ లేకపోతే లయన్స్ కానీ ఇవన్నీ తీసుకొని వచ్చేసి జూలలో ఆడిపిస్తారు. ఎలిఫెంట్, క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఇట్లాంటివన్నీ ఆడించేవాళ్ళు. చాలా ఎంటర్టైన్గా అనిపించేది జనాలకు, పిల్లలకు, అందరికీ. కానీ సింహాల్ని ఆ రింగ్స్లలో నుంచి ఇట్లా మనకు జంప్ చేపిస్తారు. ఇట్లాంటివన్నీ హెవీగా ఎంటర్టైన్మెంట్గా ఉండింది. కానీ ఇప్పుడు అదొకటి తక్కువైంది. మేబీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అనిమల్స్ని బంధించి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయడం ఇవన్నీ చాలా రిస్క్. మేబీ అందుకోసం అనేసి అనిమల్స్ని అయితే పెట్టలేదు ఈసారి ఈ సర్కస్లో. ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైజెస్ వచ్చేసి 150 to 200 పెట్టారు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే అనిమల్స్ లేకపోవడంతో మనకు కొంచెం బేజారు అనిపిస్తుంది. అరే, అనిమల్స్ ఉంటే బాగా ఎంటర్టైన్మెంట్గా ఉండేది, పిల్లల్ని మనం చూపించవచ్చు అనిమల్స్ అని అనుకునే వాళ్ళం అని అనుకుంటాము. బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు కష్టపడతారు. ఆ రోప్ సీన్స్ కానీ లేకపోతే సైకిల్ పైన, రోప్ పైన సైకిల్ తీసుకొని నడవడం కానీ, జంపింగ్స్ కానీ కొన్ని ఇట్లాంటివి మనకు ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేశారు పాపము. వాళ్ళ ఎఫర్ట్స్కైనా కూడా మనం ఖచ్చితంగా పేమెంట్ ఇవ్వచ్చు 150 to 200. మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకి కొంచెం ఏదైనా ఎంటర్టైనింగ్ కావాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సర్కస్కి అయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్యూర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. బట్ అనిమల్స్ లేవు, అదొక డిసప్పాయింట్మెంట్ అయినప్పటికీ మనం వాచబుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సర్కస్లో. అది కూడా రియల్గా రిస్క్ చేసుకుని రియల్ స్టంట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకు 150 to 200 ఇవ్వడంలో తప్పలేదని నా అభిప్రాయము. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడతారు, జెన్యూన్గా కష్టపడతారు. సో ఈ వీకెండ్స్లో కానీ మీకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేసి సర్కస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. జై హింద్.